వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో భారీగా మద్యం కుంభకోణం జరిగింది అనేది మనందరికీ తెలిసిందే. ఈ మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి నిందితులను కూడా ఒకరి తర్వాత ఒకరిని సిట్ అధికారులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. అయితే అప్పుడు జరిగినటువంటి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కొన్ని సంచలనమైనటువంటి విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అవేంటయ్యా అంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఒక సమగ్ర సర్వేనైతే అక్కడ చేపట్టింది. ఆ సర్వేలో వచ్చినటువంటి రిపోర్ట్స్, నివేదిక ఏదైతే ఉందో దాంట్లో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చినటువంటి ఈ మద్యం పాలసీలో ఏదైతే లిక్కర్ అమ్మారో ఆ లిక్కర్ వల్లే అత్యధిక మందికి లివర్ ఫెయిల్యూర్ అయ్యింది అంటూ ఆ రిపోర్ట్లో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో అసలు ఈ లిక్కర్ కుంభకోణంలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆయన అమ్మినటువంటి లిక్కర్ ద్వారానే ఎంతోమందికి లివర్ పాడైంది అనేటువంటి నివేదికలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. అసలు మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి నిందితులు చెప్తున్న వాస్తవాలు ఒకవైపు ఉంటే, ఇప్పుడు నిజంగా ఆ మద్యం అమ్మడం ద్వారా వచ్చినటువంటి ధనాన్ని పక్కన పెడితే ఆ మద్యం తాగిన వాళ్ళ పరిస్థితి అయితే దారుణంగా ఉందంటూ కొన్ని నివేదికలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక రిపోర్ట్ను విడుదల చేసింది. దానికి బలం చేకూరుస్తానే ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంట్లో ఒక ఐఏఎస్ అధికారి ఉన్నారు, ధనుంజయ రెడ్డి. ఒకప్పుడు నిజంగా కానిస్టేబుల్ దగ్గర నుంచి పోలీస్ అధికారులు ఆయన కలవడం కోసం ఆయన ఇంటి దగ్గర పడిగాపులు కాసేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఆ కానిస్టేబుల్ని చూసినా భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది, పారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఏంటి సార్ అసలు దీన్ని ఎలా చూడాలి? అంటే 2014-19 మధ్య, అట్లాగే 2019-24 మధ్య సార్ ఈ ప్రజారోగ్యం, ఆరోగ్యశ్రీ లేకపోతే ఆయుష్మాన్ భవ ఒక 3 సభ్యుల ప్యానల్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఇవాళ విస్తుగొలిపే వాస్తవాలు. ఏంటి, నీకు లివర్ సంబంధమైన వ్యాధులు ఆ 5 ఏళ్లలో కన్నా ఈ 5 ఏళ్లలో 100% పెరిగాయి. అంటే 2019 నుంచి 2024 మధ్యలోనా? 2014-19 మధ్య నీకు 14,000 మంది వ్యాధిగ్రస్తులు ఉంటే 2019-24 మధ్య 30,000 మంది వ్యాధిగ్రస్తులు. డబుల్ అయ్యారు. అంటే 100%. ఏది ఇది కాలేయ సంబంధమైన వ్యాధుల పరిస్థితి. అదే నాడీ సంబంధమైన వ్యాధులు, ఈ నర్వ్స్ వీక్నెస్, ఈ నాడీ సంబంధమైన వ్యాధులైతే 1000% పెరిగాయి. అంటే 2014-19 మధ్య 1267 మంది ఉంటే, అదే 2019-24 మధ్య 12,700 మంది. ఎక్కడ 1270, ఎక్కడ 12,700. అంటే 1000% పెరిగిందంటే అంటే అసలు ఏం జరిగింది? అసలు వీళ్ళు అమ్మింది లిక్కరా, పాయిజనా? అంటే లిక్కర్ ముసుగులో వీళ్ళు అమ్మింది స్లో పాయిజన్, విషం అమ్మారు అన్నమాట. వీళ్ళు తయారు చేసింది విషం అన్నమాట. ఆ విషం తాగిచ్చారు. 30,000 మంది చనిపోయారన్నారు అప్పట్లో. పురంధేశ్వరి దానిపైన అప్పట్లో ఒక పెద్ద ఉద్యమం చేశారు బీజేపీ అధ్యక్షురాలిగా. అవన్నీ షాపులకి వెళ్ళి బద్దలు కొట్టింది సీసాలు. ఇప్పుడు అతను ఎవరో డ్యాన్స్ మాస్టర్ కూడా విశాఖపట్నంలో ఎక్కడో బూమ్ బూమ్ అని చెప్పి చూపించి అతను ఏదో వీడియో చేశాడు, రాకేష్ మాస్టర్. మరుసటి రోజు చచ్చిపోయాడు అతను. అతను హైదరాబాద్లో ఉండేవాడు, ఇక్కడ డ్యాన్స్ మాస్టర్ అనుకుంటా. అంటే తెలంగాణలో హైదరాబాద్లో లిక్కర్ దివ్యంగా ఉన్నాడు. అదికో పని మీద అక్కడేదో ఫంక్షన్కి ఏదో విశాఖపట్నం వెళ్ళి ఆ బూమ్ బూమ్ చూపించాడు, తాగాడు, మరుసటి రోజు చనిపోయాడంటే నీకు అక్కడే అర్థమవుతుంది కదా. 30,000 మంది మహిళల పుస్తెలు తెగాయి అని చెప్పి వాళ్ళు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అప్పట్లో విమర్శలు చేస్తే మనం అది నిజమా అని కొంచెం సందేహించాం.
ఇప్పుడు ఇది స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి అన్నమాట. ఈ నివేదికలు వాళ్ళ 3 సభ్యుల ప్యానల్ ఇచ్చిన నివేదిక చూస్తే నీకు అసలు ఈ నాడీ సంబంధ వ్యాధులు 1000% పెరగటం ఏంటి కృష్ణ? అసలు ఎంత ఆందోళనకర అంశం. అంటే వీళ్ళు మొత్తం డిస్టిలరీలు కబ్జాలు చేయడం. ఇప్పుడు మనం చూసాం అసలు ఎక్కడదా లీలా డిస్టిలరీ, పాండిచ్చేరిలో ఆ తమిళనాడు ఆ లీలా డిస్టిలరీస్కిను ఆంధ్రప్రదేశ్కి ఏంటి సంబంధం? అంటే అసలు ఆదాన్ డిస్టిలరీ ఎవరిది ఉందా? చూసావా నువ్వు ఎప్పుడన్నా? వెళ్ళావా? అసలు వాళ్ళకేమన్నా ఒక కార్యస్థానం ఉందా? అంటే ఒక ఫ్యాక్టరీ కానీ ఒక డిస్టిలరీ లేకపోతే తయారీ యంత్రాలు పేపర్ మీదనా? అదాన్ డిస్టిలరీ అనేది వీటిని సబ్లీజ్కి తీసుకుని ఇప్పుడున్న డిస్టిలరీలని ఆ పేరుతో మందు. అసలు ఏంటి ఎప్పుడన్నా విన్నావా ఈ మందు పేర్లు? జే బ్రాండ్స్ అన్నారు వీటిని ఏదో, అసలు దానికి ఒక పెద్ద ముద్రేసి పారేశారు. ప్రెసిడెంట్ మెడల్ అంట. ఏ రాష్ట్రంలో దొరుకుద్దా అది? ఒక ఆంధ్రప్రదేశ్ అయినా బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, లేకపోతే 3 క్యాపిటల్స్ అంట. అసలు 3 క్యాపిటల్స్ మీరు అదేదో బిల్లు అదేదో చట్టం అనుకున్నాం, కాదు. ఆ బిల్లు చట్టం అవి మురిగిపోయినాయి. వీళ్ళు బ్రాందీ మాత్రం ఉందన్నమాట మందు. అంటే వీళ్ళు ఎంత వికృతంగా క్రీడ ఆడారు, ఎంత రాక్షస క్రీడ ఇది. వికృత క్రీడ కాదనమాట. ఆ కసిరెడ్డి రాజ్ ఇవాళ దీనికి కర్త కర్మ క్రియ అతనే అని ఎవరు చెప్తున్నారు? సహనిందితుడు ఎవరు? విజయసాయి రెడ్డి చెప్తున్నాడు. ఇప్పుడు విజయసాయి రెడ్డే వీళ్ళందరినీ ఒక్కొక్కరిని పట్టించిన పరిస్థితుల్లో ఇవాళ కసిరెడ్డి రాజు అతను అసలు 2300 కోట్లు సంపాదించాడని. అంటే వీళ్ళు ఈ రక్తం రుచి మరిగిన పులుల్లాగా, అంటే మ్యాన్ ఈటర్సా? నీకు క్రూర మృగాలు నీకు అడవుల్లో ఉంటాయి, మ్యాన్ ఈటర్స్ అంటాము. అవి నయ్యం కదా వీళ్ళకన్నా. సార్ ఏది మ్యాన్ ఈటర్స్ ఇవాళ ఆ రక్తం రుచి మరిగిన పులుల కన్నా వీళ్ళనేమనాలి? రే నువ్వు అసలు ఇప్పుడు దీన్ని చూడాల్సింది నువ్వు అవినీతి కుంభకోణంగా విచారణ సరే, ఆ ఏసీబీ ఆ సిట్ ఆ దర్యాప్తు కాదు. దీనిపైన 307 పెట్టాలి. ఇది హత్యా నేరాల కింద నమోదు చేయాలి. 30,000 మందిని చంపిన కేసు ఇవాళ పెట్టాలి. ఇది లా అండ్ ఆర్డర్ కింద చూడాలి సార్. ఇప్పుడు ఈరోజు వీళ్ళని కోర్టులు తప్పించుకోవచ్చు. మీరు ఇందాకన్నారేంటి, ధనంజయ రెడ్డి పారిపోయాడు, ఐఏఎస్ చేసిన ఆయన అసలు ఇంత బతికి ఈ పారిపోవటం ఏంటి? అంటే మీరు తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతారు? కసిరెడ్డి రాజు కూడా ఒకప్పుడు పారిపోయి మళ్ళీ పోలీసుల అదుపులోకి వచ్చాడు. అంటే వాళ్ళు కాకపోతే రేపైనా అతను అరెస్ట్ తప్పదు. ఎవరు? ధనంజయ రెడ్డి లేకపోతే ఆ బాలాజీ గోయిందప్ప. అతను బెంగళూరులో 1000 కోట్లు పెట్టుబడి పెట్టారని ఒక రియల్ ఎస్టేట్ రంగంలోనే. ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంతా కసిరెడ్డి రాజు, ఇతను ఇన్ఫ్రా కంపెనీలు ఏదో ఈష్ణవి ఇన్ఫ్రాలో వీటన్నిటిలో పెట్టాడని, లేకపోతే అరెటో హాస్పిటల్స్ ఏదో ఉందనుకుంటా నానక్రామ్ కూడా. అంటే అటు సినిమాలు తీశాడని ఆ డబ్బులతో. అంటే జనాన్ని చంపేసి ఆ జనం రక్తం పీల్చి ఆ డబ్బులతో మీరు బంగారం కొనుక్కుంటారా? ఏం జరిగిందా 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో? అసలు అది పరిపాలన అంటారా, లేకపోతే దాన్ని సామూహిక హత్యలు అంటారా? అబ్దుల్ సలాం కుటుంబం ఏదో అక్కడ రైలు పట్టాల మీద నంద్యాలలో సామూహిక హత్యలు అనుకున్నాం. 30,000 మందిని సామూహిక హత్యలు చేసినట్లు లెక్క ఈ కేసులో. దీనిపైన ఈ కోణంలో దర్యాప్తు జరిపించాలి. ఓకే. ఏది దోషుల్ని అసలు క్షమించకూడదు, దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఆ కృష్ణమోహన్ రెడ్డి లేకపోతే ధనుంజయ రెడ్డి లేకపోతే ఇతను బాలాజీ గోయిందప్ప, సజ్జల శ్రీధర్ రెడ్డి. అరే ఎంతమంది వీళ్ళు ఇవాళ ఒక సిండికేట్గా ఏర్పడి, లిక్కర్ సిండికేట్గా, ఒక ర్యాకెట్ మాదిరిగా. గతంలో ఏదో కిడ్నీలు అమ్ముకునేవాళ్ళు, కిడ్నీ ర్యాకెట్ అనేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కిడ్నీలు పాడు చేసే ర్యాకెటా ఈ ర్యాకెట్? ఓకే. వీళ్ళందరిపైన కఠిన శిక్షలు విధించాల్సిన బాధ్యత న్యాయస్థానాలపైన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.